జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి అంటే శ్రీ వెంకటేశ్వరుడు తప్ప నాకు వేరే దిక్కు లేదు, వేరే నాథుడూ లేడు అని కొలిచే భక్తుల సంకల్పాలకు నిత్యమూ తోడుంటాడు ఆ శ్రీ వెంకటేశ్వరుడు అన్నది భావన. అంటే మనిషి తన కోరికలు తీర్చమని నిత్యమూ స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు. సచ్చిష్యుడు మాత్రం తమ నిత్య పూజలందుకునుటకు భగవంతుడినే తన వద్దకు రమ్మని ప్రార్థిస్తూ ఆలయాలను నిర్మించారు. ఇలాంటి భాగవత పరమోత్తమ సచ్చీరులకు నిదర్శనంగా భక్త రామదాసును ఉదహరించుకోవచ్చు. ఇది ఆనాటి 17వ శతాబ్ద చరిత్ర. మరి నేటి చరిత్రలో మన పరిసరాల్లో, మన కర్నూలు నగరంలో ఆనాటి భక్త రామదాసు నిర్మించిన ఆలయంలా కాకపోయినా సత్సమాన సంకల్ప దిశలో అత్యద్భుత కళాకాంతులతో శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మితమవుతుందన్నది ఎంతమందికి తెలుసు? భక్తి ఉంటే పూజలు, ఉపవాసాలు చేస్తాం, లేదా 7 కొండలు ఎక్కి ఆ వెంకటేశ్వర్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటాం. కాని కర్నూలు నగరంలో డీమార్ట్ వెనుకవైపు ఉన్న శ్రీనివాస నగర్కు ఆనుకుని ఉన్న చెంచు కాలనీ వాసులు శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఉన్న పరమ భక్తితో అందమైన ఆలయాన్ని కట్టించి అందులో దేదీప్యకాంతులతో వెలుగొందే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 అడుగుల 2 ఇంచుల విగ్రహాన్ని కొలువు తీర్చుతున్నారు. ఇందులో ఏముంది విశేషం? ఇది ఎక్కడైనా సాధ్యమేగా అని మీరనుకోవచ్చు. కాని ఆ కాలనీ వాసులు ఐటీ జాబ్ చెయ్యట్లేదు, పెద్ద వ్యాపారాలు కానీ చిన్న వ్యాపారులు కానీ చెయ్యట్లేదు, చిన్న అంగళ్ళు పెట్టి సంపాదన చెయ్యటం లేదు. కేవలం చెత్త చెదారాన్ని ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ చెంచులు నేడు 5 కోట్ల రూపాయలతో దశావతారాల రూపాలలో స్వామివారిని సాక్షికంగా గర్భగుడి చుట్టూ కొలువు తీర్స్తూ అంతరాలయంలో శ్రీమన్నారాయణుడు కొలువు తీరనున్నారు తమ భక్తులైన చెంచుల కోసం. అంటే 80 కుటుంబాల సభ్యులు కేవలం రోజువారీ సంపాదనలో ప్రతిరోజు గుడి నిర్మాణం కోసం చీటీ వేసుకోవడం, ఆ చీటీలో ఎవరు పేరు వస్తే వారి ఆదాయంలో కొంత భాగం దేవదేవునికి సమర్పించుకోవడం. ఇలా ఈ సంప్రదాయం దాదాపు 25 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. మేస్త్రీలు వారే, కూలీలు వారే, పెట్టుబడిదారులు వారే, ప్లానెట్స్ వారే. ఆలయంలో దశావతారాల రూపాల్లో నెలకొని ఉన్న శిల్ప కళాకృతులను మాత్రం రాజమండ్రి సమీపంలోనున్న పెద్దాపురం శిల్ప కళాకారులను 51 మందిని పిలిపించుకుని 11 రోజుల్లో తయారు చేయించారు. మూల విరాట్ గర్భాలయాన్ని 33 అడుగుల ఎత్తుతో కేవలం 18 రోజుల్లో కట్టారు. సాధారణంగా ఏ గుడిలోనైనా స్వామివారి పాదాలను అంతరాలయంలో దర్శించుకుంటూ ఉంటాం. కాని వీరు మాత్రం గుడి వెలుపల గోపుర ప్రాకారంపై పీఠంపై మువ్వలతో కూడిన దివ్య పాదాలను నెలకొల్పారు. వాటిని దర్శించగానే ఆహా, ఈ పాదం ఎంతటి పుణ్యపాదం అని భక్తితో మనస్సు తలవక మానదు. ఇక ఆలయం లోపల ఆలయం రూఫ్ పైకప్పున కమలాకృతిలో విప్పారిన కమలపు రెక్కలతో సిమెంట్ కట్టడంతో కమలనాభుడి యొక్క ఆసనం కమలం శోభాయమానంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక గర్భాలయ ముఖద్వారం పైన ఆ నారాయణుడి అనేక దివ్య రూపాలతో భక్తులకు స్వామివారి చరిత్రను చెప్పకనే చెబుతున్నట్లు నిర్మించారు. మరికొద్ది నెలల్లో ఆలగడ్డ శిల్ప కళాకారులచే తయారు చేయబడ్డ 7 అడుగుల 2 ఇంచుల స్వామివారి విగ్రహం ప్రతిష్ఠ చేస్తారు. ఇది శ్రీనివాసనగర్ చెంచు కాలనీ వాసులయ విశేషాలు. ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఏ పని సాధ్యపడదు కదా. అందున ఇది స్వామివారి బృహత్ కార్యం. కర్త కర్మ క్రియ శ్రీ ఈరన్న గారు ఈ కార్యక్రమానికి. వీరు ఆ కాలనీ వాసులకు గురుతుల్యులు. వీరి మార్గదర్శనంలోనే ఆ గుడి రూపుదిద్దుకుంటుంది. ఎమ్మిగినూరు, ఆదోని, పత్తికొండ, గోనెగండ్ల, కోడుమూరు నుండి అప్పుడెప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం చెంచులు ఇక్కడకు రావడం, వారి కులదైవమైన ఆ శ్రీనివాసుడిని పూజించుకోవాలన్న తలపుతో ముందుగా చిన్న స్థలంలో స్వామివారి ఫోటో పెట్టుకుని పూజించుకునేవారు. తర్వాత కంచు విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు 5.5 సెంట్ల స్థలంలో నల్లరాతి విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారినే కొలువు తీర్చుకోబోతున్నారు.
ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం వారి ఆనవాయితీ. భక్తికి కొలమానం మనం సమర్పించే కానుకలు కాదు, నిర్వహించే పూజాక్రతువులూ కాదు, మనస్సు నిండా స్వామివారి రూపాన్ని కొలువు తీర్చడమే. ఆ 80 కుటుంబాల చెంచుల హృదయాలలో ఆ పరమ పురుషుడైన నారాయణుడే ఉన్నాడు కాబట్టే ప్రతి వ్యక్తికి ఆ గుడే తమ ఇల్లు అని అనుకున్నారు. కాబట్టే ఆ గుడిని తమ ఇంటిని ఎంత శ్రద్ధగా ప్రేమగా నిర్మించుకుంటారో అలానే తయారు చేసుకుంటున్నారు. నిజంగా ఆ పరమాత్ముని తత్వం ఏమిటో ఎన్నటికీ తెలుసుకోలేం. కాకపోతే చెత్తాచెదారాన్ని ఏరుకుంటూ జీవనం సాగించే వీరు 7 అడుగుల స్వామివారి విగ్రహానికి అందమైన గుడి కట్టి వారి భక్తిని చాటుకుంటున్నారు. ఇదంతా ఆ వెంకటేశ్వర స్వామి లీలేగా. కాబట్టి జనులారా, భక్తులారా, కర్నూలు నగరంలో డీమార్ట్ వెనుకవైపు ఉన్న శ్రీనివాసనగర్ను ఆనుకుని ఉన్న చెంచు కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి, స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.